టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు ఎవ్వరూ ఊహించలేనివి. ఎవరిని ఎప్పుడు జట్టులోకి తెస్తాడో, ఎవరిని ఆడిస్తాడో అస్సలు అర్థం కాదు. మొన్నటి వరకు ఇదే వివాదంపై హర్షిత్ రాణాను 3 ఫార్మాట్ల స్క్వాడ్లలో చేర్చడంపై పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. సిడ్నీ వన్డేలో 4 వికెట్లు తీసి గంభీర్ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా హర్షిత్ నిలబెట్టాడు. అయితే ఇప్పుడు హర్షదీప్ సింగ్ పై గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిని టీమిండియా అభిమానులు తప్పుపడుతున్నారు. టీమిండియా తరపున టీ20లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా హర్షదీప్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో ముఖ్యంగా అతని ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి హర్షదీప్ కు జట్టులో స్థానమే లేకుండా పోయింది. టీమిండియా తరపున అన్ని స్క్వాడ్లలో అవకాశం లభించినా ప్లేయింగ్ 11 లో మాత్రం మొండి చేయే మిగులుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా మొదటి 2 మ్యాచ్లకు అవకాశం ఇచ్చి 3వ వన్డేలో హర్షదీప్ ను పక్కన పెట్టి హర్షిత్ రాణాను ఆడించారు. అయితే ఆ మ్యాచ్ లో హర్షిత్ 4 వికెట్లతో న్యాయం చేశాడు. ఆసీస్తో టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో మళ్లీ హర్షదీప్ ను పక్కన పెట్టేశారు. భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన హర్షదీప్ ను ఎందుకు పక్కన పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఏకేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కి హర్షదీప్ తో అసలు సమస్య ఏంటని ఒకరు అడిగితే టీ20 వరల్డ్ కప్ విజయంలో హర్షదీప్ పాత్ర కీలకం. అలాంటి బౌలర్ని ఎలా పక్కన పెడతారంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు. హర్షిత్ రాణా ఏమైనా హర్షదీప్ కన్నా బెటర్ బౌలరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్, వన్డే సిరీస్ నుంచి హర్షదీప్ ను పక్కన పెట్టేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో హర్షదీప్ ని బెంచ్ కి పరిమితం చేసి హర్షిత్ ను ఆడించారు. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా హర్షదీప్ బెంచ్ కే పరిమితం కాగా హర్షిత్ గ్రౌండ్ లోకి వెళ్లాడు. ఇప్పుడు ఆసీస్ టూర్లోనే అదే పరిస్థితి రిపీట్ అవుతుందంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.